అనగాని వర్గాల విముక్తి జరగాలంటే రాజ్యాధికారమే మార్గమని ఆ దిశగా డీఎస్పీ ఉద్యమిస్తుందంటూ దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అఖిమల గణేష్ మహారాజ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్రవర్ణాలు 10% ఉన్నప్పటికీ రాజ్యంలో ఉన్నారని, అదే 90% ఉన్నటువంటి అణగారిన వర్గాలు రాజ్యాధికారానికి దూరమై ఇబ్బందులు పడుతున్నారంటూ గణేష్ పేర్కొన్నారు. మానవత్వం విలువలతో కూడిన సమాజం నెలకొల్పాలంటే సమసమాజ స్థాపనకు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యత వర్గాల రాజ్యం రావాలని, సంపద భూమికి అలాగే ఆస్తికి దూరమైన ప్రజలు స్వేచ్ఛ సమానత్వ విలువలతో జీవించాలంటే భారత రాజ్యాంగాన్ని 100% అమలు చేయాలన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విముక్తి కోసం డీఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాధ పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. ఇక ముగింపు సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ కేంద్రంలో ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో స్వరాజ్య పాదయాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎన్నో ఏళ్లుగా అగ్రకులాల ఆధిపత్య రాజకీయాల నడుమ భూమికి, సంపదకు, ఆస్తులకు దూరమై ఏళ్లుగా దగాపడుతున్న వ్యవస్థలో మరి స్వరాజ్యాన్ని స్థాపించుకోవాలని, బాధిత పీడిత వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని సామాజిక రాజకీయ చైతన్యాన్ని నిర్వహిస్తూ గడప గడపన మరియు గ్రామ గ్రామాన పల్లె పల్లెన అనేక రకాలుగా 33 జిల్లాల్లో ఈ చైతన్య యాత్రను నిర్వహించి స్వరాజ్య పాదయాత్ర విషయాలపైన రాజకీయ చైతన్యాన్ని కలగజేస్తూ విజయవంతం చేద్దాం స్వరాజ్య పాదయాత్రను వర్ధిల్లాలి డీఎస్పీ.